ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన వీడియోని ఏ లాంగ్వేజ్ లోకైనా మార్చుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. Friends, today's Premiere tutorial is about lighting effects in Premiere. ఇప్పుడు మీరు చూసిన వీడియో నేను తెలుగులో మాట్లాడాను, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో క్యాప్వింగ్ ట్రాన్స్లేట్ వీడియో అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేయగానే క్యాప్వింగ్ వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ మనం 70+ లాంగ్వేజెస్ లో మార్చుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ మై వీడియో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ వీడియోనైతే మారుద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో అప్లోడ్ చేసుకోండి. చూజ్ ఏ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ టు అప్లోడ్, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్ గా కనబడి మాట్లాడిన ఓల్డ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ ఇలా తెలుగులో మాట్లాడాను కదా, నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వీడియోని మనకి నచ్చిన లాంగ్వేజ్ లోకి మార్చాలి అంటే ఇక్కడ డబ్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి తెలుగు. ఒకేలా మీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఇక్కడ పర్ఫెక్ట్ గా రాకపోయినా ఓపెన్ చేసి మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను మాట్లాడింది తెలుగే కాబట్టి తెలుగే ఉంచాను. ట్రాన్స్లేట్ టు, మీకు ఏ లాంగ్వేజ్ లో మారాలి. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియో చూసారు కదా, ఇప్పుడు హిందీలో మారుస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, ఇందులో హిందీ. మీరు తమిళ్లోకి మార్చాలి అన్నా, కన్నడలో మార్చాలి అన్నా, ఇలాగా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. నెక్స్ట్ వాయిస్, మన వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ లేడీ వాయిస్ ఉంది, ఇది ప్లే చేశాను అనుకోండి. AI जनरेटेड आवाज के साथ నాకు ఈ వాయిస్ వద్దు, నెక్స్ట్ ఇంకో వాయిస్. AI generated आवाज के ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవన్నీ మనీకి. నాకైతే ఫ్రీ విక్రమ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను ఏ సెట్టింగ్స్ మార్చకుండా ఇక్కడ డబ్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మనకి ట్రాన్స్క్రైబింగ్ అయ్యి మన వీడియో హిందీ లాంగ్వేజ్ లోకి మారిపోద్ది. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఈ ఎండింగ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఒకసారి ప్లే చేస్తున్నా, ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. आज प्रीमियर ट्यूटोरियल में हम प्रीमियर में लाइटिंग इफेक्ट्स के बारे में बात करेंगे। देखिए, अभी मैं ये वीडियो बना रहा हूँ और इस वीडियो में लाइट्स नहीं है, इसलिए ये वीडियो ब्लैक स्क्रीन पर दिखेगा। अब मैंने प्रीमियर का उपयोग करके इस वीडियो में लाइटिंग इफेक्ट्स जोड़े हैं, तो हमें लाइट्स दिखाई देंगी। देखिए, आपने देखा ना, मुझे लाइट्स ऐड हो गई है। ఇలాగా మన వీడియోకి లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. నా వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్ మిక్ యూస్ చేసి రికార్డ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా రాదు. నెక్స్ట్ మనకి కింద సబ్ టైటిల్స్ వస్తున్నాయి కదా, ఈ సబ్ టైటిల్స్ మీకు ఎలా కావాలి అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రీసెట్ స్టైల్స్ ఉంటాయి, ఇందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఇంకా మార్చుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే మారిపోద్ది. నాకైతే ఇదే నచ్చింది, సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు ఏమైనా ఫాంట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్స్ మార్చుకోవచ్చు. అలాగే కలర్లు చేంజ్ చేయాలి అన్న కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు వైట్ లో. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ బదులు వేరే కలర్ కావాలి అంటే ఇలా కలర్ మార్చుకోవచ్చు. నాకైతే బ్లాకే కావాలి. నెక్స్ట్ వ్రాప్ అంటే ఆ టెక్స్ట్ వర్కే వస్తుంది. అదే మీరు ఫిల్ అన్నారు అనుకోండి, మనకి పెద్ద లైన్ వచ్చింది. పెద్ద లైన్ మళ్ళీ మనం మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒపాసిటీ, మీకు ఎంత కనబడాలి బ్యాక్గ్రౌండ్. నాకు ఫుల్ కనబడాలి అంటే 100 పెట్టేస్తా, 0 అన్నాను అంటే ఏమీ కనబడదు. నెక్స్ట్ కార్నర్స్ ఎలా ఉండాలి, స్మూత్ గా కావాలి అంటే ఫ్రంట్ మూవ్ చేసుకుంటాం, లేదు స్టిఫ్ గా కావాలి అంటే 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ అలాగే ప్యాడింగ్, మీకు సైజ్ పెంచడం తగ్గించడం. నెక్స్ట్ ఇలాగా కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి. బోర్డర్ లోకి వెళ్ళారు అంటే మీరు టెక్స్ట్ కి డ్రాప్ షాడో అవ్వాలి అంటే డ్రాప్ షాడో అవ్వచ్చు. ఇలాగా కలర్ లో మీకు నచ్చిన కలర్ లో అవ్వచ్చు, నాకైతే అవసరం లేదు, బ్లాక్ లో పెట్టా. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ అవుట్ లైన్, మీరు ఏమైనా అవుట్ లైన్ లో ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. వైట్ ఇచ్చాను, పెంచారు అనుకోండి కొంచెం ఎక్కువగా కనబడుద్ది వైట్. కలర్ మార్చాలి అన్నా మార్చచ్చు. ఒకవేళ వద్దు అంటే బ్లాక్ ఇచ్చేస్తున్నా. బ్లాక్ ఎందుకు ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ ఇవ్వాలి. ఇక మిగతా అన్ని బేసిక్ ఆప్షన్సే. ఒకసారి ఇది ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ విత్ పెరగాలనుకోండి, ఇక్కడ విత్ పెంచుకుంటారు. వద్దు నాకు నార్మల్గా 1.15 సరిపోద్ది అంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ యానిమేషన్స్, ఇక్కడ ఉన్న సబ్ టైటిల్స్ యానిమేషన్ తో రన్ అవ్వాలా లేదంటే నార్మల్ గా రన్ అవ్వాలా అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు ప్లే చేశారు అంటే ఇలా కొంచెం డిఫరెంట్ గా, అది కూడా మీకు నచ్చిన కలర్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, అదే నేను వైట్ పెట్టాను అనుకోండి, వైట్ లో
मुझे लाइट्स ऐड हो। నెక్స్ట్ పైది కూడా మీకు నచ్చిన కలర్ లో మళ్ళీ ప్లే చేస్తున్నా. अब मैंने प्रीमियर का उपयोग ఇలాగా పైది వచ్చేది ఎల్లోది పెట్టాను, కింద బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకున్నా. కలర్లు మార్చాలి అన్న కలర్లు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్, మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ అప్లై చేయాలి అన్న అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసా. इस वीडियो में लाइटिंग इफेक्ट्स जोड़े हैं तो हमें लाइट्स दिखाई। కొంచెం జూమ్ అయ్యి జూమ్ అవుట్ అయినట్టుగా ఇలాగా మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. నాకైతే MP4 ఫార్మాట్ లోనే అవ్వాలి, నా వీడియో ఏ సైజు లో ఉందో ఆ సైజు లోనే అవ్వాలి, దానికోసం ఆటో పెట్టాను. ఇక నెక్స్ట్ నేను ఏ ఆప్షన్ మార్చకుండా ఎక్స్పోర్ట్ MP4 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక స్టెప్ 1 to 5 దాకా ఉంటాయి. ఈ స్టెప్స్ కంప్లీట్ అవ్వగానే మన వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చుద్ది, డౌన్లోడ్ చేసుకోవడమే. మనకి ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఒకసారి వీడియో ప్లే చేద్దాం. दोस्तों आज प्रीमियर ट्यूटोरियल में हम प्रीमियर में लाइटिंग इफेक्ट्स के बारे में बात करेंगे। देखिए अभी मैं ये वीडियो बना रहा हूँ और इस वीडियो में लाइट्स नहीं है, इसलिए ये वीडियो ब्लैक स्क्रीन पर दिखेगा। ఇక్కడ మనకి వాటర్ మార్క్ వస్తుంది కదా, ఈ వాటర్ మార్క్ ని కవర్ చేయడానికి మీకు వీడియో ఎడిటింగ్ వస్తే ఇక్కడ మీ ఛానల్ పేరు ఇక్కడ వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకోవడమే. లేదు నాకు వీడియో ఎడిటింగ్ రాదు, ఈ వాటర్ మార్క్ నాకు రాకూడదు అంటే మనం ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం పర్చేస్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.